అది అసలు ఏ స్థితిలో ఉంది, ఎట్టుంది, మేము క్యాంపింగ్ ఎప్పుడు చేస్తాము, మన స్విమ్మింగ్ పూల్ సిమెంట్ వేసాం కదా, అసలు ఎట్టుంది అది ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాం గైస్. హలో గైస్, నేను మీ ప్రణయన్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్లో మేమేం చేయబోతున్నాం అంటే గైస్, అసలు మనం రీసెంట్గా 2 floors హౌస్ అయితే బిల్డ్ అయితే చేసాం గైస్. అది అసలు ఏ స్థితిలో ఉంది, ఎట్టుంది, మేము క్యాంపింగ్ ఎప్పుడు చేస్తాము, మన స్విమ్మింగ్ పూల్ సిమెంట్ వేసాం కదా, అసలు ఎట్టుంది అది ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాం గైస్. బంటి ఈరోజు చేద్దాం అన్నాడు క్యాంపింగ్. ఇల్లు అయితే బాగా డొక్కుగా ఉంది, మొత్తం బాగలేదనమాట. దాన్ని అంటే ఫస్ట్ అయితే మన ఇల్లు ఏ స్థితిలో చూపిస్తా చూడండి. అది బాగా జమ్ము ఎండిపోయింది, ఊడిపోయింది, బాగా పిచ్చిగా అయిపోయింది. స్విమ్మింగ్ పూలు మొన్న Part 3లో ఏమో సిమెంట్ వేసిల్లారా మనం. Part 4 కూడా త్వరలో వస్తుంది గైస్. Part 4 త్వరలో అయితే వస్తుంది. చూడండి గైస్, ఇల్లు అమ్మి గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు పైన చూడండి, ఇవ్వండి లోపల గడ్డి చూడండి ఏ స్థితిలో ఉండదు. ఇదిగోండి పిచ్చిగా అయితే ఉన్నది ఇల్లు. ఇదిగోండి గైస్, పట్టలు చినిగిపోయాయి. ఇదిగోండి లోపల పోయి అయితే చూపిస్తాను గైస్. ఇదిగోండి గైస్, లోపల పోయి అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇదిగోండి పైన మొత్తం జమ్ము అయితే ఎండిపోయింది. ఇదిగోండి మొత్తం కర్ర అయితే పడిపోయింది. ఇదిగోండి జమ్ముగా అయితే ఉంది. ఒరే ఎందుకురా కంట్లో పడతాయిరా, కంట్లో పడతాయిరా రే. ఆ జమ్ము ఉంటుంది కదా, అది ఎసరుతా ఉన్నాడు. కంట్లో పడుతుందిరా, కంట్లో పడుతుంది, మళ్ళీ కంట్లో పడుతుంది గైస్. ఇప్పుడైతే ఇల్లు చూశారు కదా, ఇట్లాగైతే ఉందన్నమాట. వండే చాలా రోజుల నుంచి బండి కానీ అక్కడే ఉంది, ఏం వీడియోలు తీయలేదు అనమాట పెద్దగా. ఇంకా 9-10 మంది కానీ వస్తే గైస్ సబ్స్క్రైబర్లు గైస్ 500 అయితే రీచ్ అయిపోతాం గైస్. మా టార్గెట్ అది, అంటే 100K అనమాట. దాన్ని కొట్టి సిల్వర్ ప్లే బటన్ అయితే సాధించాలి, అదే మా కోరిక, అదే నా డ్రీమ్. కానీ ఫస్ట్ ఇప్పుడు దాని మొత్తం పక్కన పెట్టేసే గైస్. మన స్విమ్మింగ్ పూల్ చూడండి, మొన్న ఎచ్చగా వాన వచ్చింది. మేము ఇల్లు కట్టేటప్పుడే గైస్, ఇల్లు కట్టేటప్పుడే వాన వచ్చింది, బాగా పెద్ద వాన. దానివల్ల మేము కట్టిన మొత్తం సిమెంట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే గైస్ స్విమ్మింగ్ పూల్ చూడండి, సిమెంట్ వేసాము, మొత్తం వేసిపోయింది గైస్. మీరు చూడండి మొత్తం వేసిపోయింది. మేము అనుకున్న ఒకటి, ఏడ జరిగింది ఒకటి. ఏమరా చాలా బ్యాడ్ గైస్, చాలా కష్టపడ్డాం దీనికి. చాలా సిమెంట్ కూడా చాలా వేసాము, మొత్తం ఫెయిల్, ఫ్లాప్ అయిపోయింది, అటర్ ఫ్లాప్. చూడండి మొత్తం పెచ్చులు వేసిపోయింది. దీనికి ఏదో ఒకటి చేయాలి గైస్. మేమేం అనుకున్నామంటే గైస్, ఇంటికాడైతే ఒక పట్ట అయితే తెప్పిస్తున్నాము, లేకపోతే ఫ్లెక్సీలు వేస్తారనమాట ఎక్కడన్నా. అవి ఎప్పుడైనా వీలైతే చిక్కితే దీంట్లో వేసి నీళ్ళు పట్టయితే ఎంజాయ్ చేస్తాం గైస్. మాకైతే ఒక చెట్టు అయితే దొరికిందనమాట. కోడి పుంజులు అయితే ఆడతాం. ఇప్పుడు కోడి పుంజులు అంటే ఏం చూపిస్తామండి, అంటే ఎండాకాలంలో దొరుకుతాయి అన్నమాట కోడి పుంజులు. మీ అందరికి తెలిసి ఉండొచ్చు. చెట్టు అమ్మిడికి అయితే వచ్చాము, చూడొచ్చు గైస్. అదిగోండి ఆ చెట్టు, అదే అనమాట కోడి పుంజుల చెట్టు. అంటే ఎర్రగా ఉంటాయి అన్నమాట దాని ఆకులు. దాని పేరు ఏందో నాకు తెలీదు. ఏం పేరు దాని పేరు స్వభావుల చెట్టా కాదు, తెలిస్తే కామెంట్ చేయండి గైస్. ఇదిగోండి గైస్, ఇలాగైతే ఉంటుంది ఆకు. ఇదిగోండి రెడ్డిష్ కలర్లో అయితే ఉంటుంది అనమాట. అదిగోండి గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు. అదిగోండి ఆ కోడి పుంజికాయ అయితే ఇదిగోండి లోపలైతే అదిగోండి గైస్ కనబడుతుండొచ్చు. అదిగోండి అదే అన్నమాట కోడి పుంజికాయ, మీ అందరూ తెలిసి ఉండొచ్చు. బండి అయితే చెట్టు అయితే ఎక్కుతున్నాడు. కొయ్యరా 2 కొయ్యి ఆడి చూపిద్దాం.
దిగి కోసాడు గైస్. రే రారా, తినొచ్చు కదా అయ్యా, పుల్లగా ఉంటుంది అయ్యా. ఆగులా రా, సాల్లా ఇంటికి వెళ్ళాలి మళ్ళీదా. గైస్ మేమైతే కైల్లోకి అయితే వచ్చాం అనమాట. అంటే ఏడ దాటితే కైలు, ఇట్టయితే మన ఫ్లాట్లు, అక్కడైతే వీడియోలు చేస్తాం అనమాట. ఇట్లా చేంజ్ అయిపోయింది క్లైమేటు. అంటే కైల్లోకి వచ్చాం కదా, గాలి, ఆ బర్రెలు నడిచి వస్తూ ఉన్నారు, తోలుకొని వస్తూ ఉన్నారు. చూపిస్తా చూడండి అట్లా ఉందో. చిన్నగా లేదు, చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఇవ్వండి గైస్, ఇవ్వండి చూడండి అట్లా ఉండ తాడి చెట్లు. ఇదిగోండి బాగా నీట్గా వస్తుంది. ఇదిగోండి గైస్, మేము రీసెంట్గా ఇల్లు అయితే కట్టాం కదా, చూడండి ఇంటి అయితే చూసి. ఇదిగోండి గైస్, ఈ చెట్టుకి అయితే స్ట్రైట్ కర్రలు అయితే ఉన్నాయన్నమాట, చక్కగా అయితే ఉన్నాయి. ఒక 2 రోజులు దాకా కర్రలకే ఎతికామన్నమాట, చెక్కలేదు స్ట్రైట్ కర్రలు. ఎక్కడికైతే రాలేదు మేము, ఎడగానే వచ్చుంటే అవి సెట్ అయిపోయినాం. బండి అయితే కోసేటి చూపిస్తా చూడండి అమ్మి నుంచి. ఇవ్వండి ఇవ్వండి గైస్, ఇది బాగా చూడొచ్చట. ఇవ్వండి ఇదే పువ్వా, తిన్నాను పొల్లగా ఉన్నాయి. ఇంకా వాళ్ళు అంటే మా స్కూల్లో అయితే ఇయ్యేదే చెట్టు నింది, ఇప్పుడైతే కొట్టేశారు. ఉన్నాయా? పొల్లగా ఉన్నాయి గైస్, సూపరా. నెక్స్ట్ లేవాలా? నా చెప్పు గైస్. పువ్వు అయితే కోడి పుంజులు చెప్తారండి, కూర్చున్నారు రాడా అడుగుతామా? ఎవరికి వెళ్ళొస్తారో అమ్మా, ఎడైతే కూర్చున్నాము, కోడి పుంజులు ఆట అయితే ఆడతాము. గైస్ ఇదిగోండి పూలు అయితే. మా ఇప్పుడు మీ కోడి పుంజులు అయితే అట్లా అయితే చూపిస్తూ ఉన్నాను గైస్. చూపి కోడి పుంజులు చూపి. మగ్గు గైస్, ఈ మగ్గు పువ్వు తీసి గైస్ లోపల అయితే కోడి పుంజులు అయితే ఉన్నాయి. అంటే లోపల గింజలు అయితే వస్తాయన్నమాట. అదేను నాకు ఒకటి ఆడతాం ఇద్దరమే. ఇవ్వండి గైస్, ఒరే ఇరిగిపోయిందిరా, ఇదిగో ఇరిపి. ఇదిగోండి గైస్, ఇదే కోడి పుంజు అనమాట. ఇదిగోండి ఇరిగిపోయింది, మంచిది. ఇదిగోండి గైస్ కోడి పుంజు, ఇవ్వండి కోడి పుంజు. ఇద్దరం అయితే ఆడతాం ఇప్పుడు. ఆగురే, ఆగు కగోండి గైస్, మీ ఇద్దరం అయితే ఆడతాము. అయ్యో నేనే గెలిచేది ఇప్పుడు. ఇద్దరు తెగిపోయింది గైస్, చూడండి చూయరా. ఎందుకంటే ఇద్దరిదే తెలిపింది. అంటే ఇప్పుడు చెరొక పాయింట్ ఇద్దరికి, ఇద్దరిదే తెలిపింది. లోపలే పూలు రాలిపోతాయి కావాలా. ఇదిగోండి గైస్, ఇదిగోండి ఇంకో కోడి పుంజు. దీంతో అయితే ఆడుతున్నాము, ఇంత రాదురా. లాక్కో నువ్వే, లాక్కో అట్లా నువ్వు వదిలి నా చెయ్య. పోయిందిలే నీది, పోయిందిలే. గెలిచేసాను గైస్. సరే కానీ గైస్, మేమైతే క్యాంపింగ్లో స్పెషల్ ఐటెం కోసం అయితే ఆలోచిస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు క్యాంపింగ్ ఉంది గైస్, క్యాంపింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. అంటే ఇక్కడ నుంచి బయటికి పోకూడదు, బయటికి పోతే అప్పుడు వెళ్ళిపోయినట్టే, దాంట్లోంచి క్విట్ అనమాట. అట్లా చేద్దాం అనుకుంటే గైస్, మనకు ముఖ్యంగా స్టవ్ లేదనమాట. అంటే గ్యాస్ అయితే లేదనమాట. గ్యాస్ ఉంటే అంటే మనం కట్టిన హౌస్లో అయితే ఉంటాం అనమాట. మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ లేదు, మనం వండితే పొయ్యి మీదే వండాలన్నమాట. అందుకనే ఇంకా పొయ్యి లోపలికి పెట్టి వెలిగిస్తే మొత్తం తగులుకోపోద్ది. అందుకనే గైస్ ఇంకైతే బయటికి వచ్చైతే వండాలి, కంపల్సరీ వండాలా అన్నమాట.
ఇప్పుడైతే మేమైతే కొంచెం దూరంలో అయితే ఉన్నాము, అదిగోండి కాయలు కాడ అయితే ఉన్నాము. ఇప్పుడైతే ఒక్క సేపు అయితే టైం అయితే 5:30 అయితే అవుతుంది, 5:40 అయితే అవుతుంది. 6 కల్లా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇంకేం లేదు గైస్. మీకు ఏమైనా చేయాలనిపిస్తే మాకు కామెంట్ చేయండి గైస్. ఈ ఛాలెంజ్ చేయాలి, ఈ వీడియో చేయాలి, ఈ ప్రాంక్ చేయాలి, ఇట్లా కామెంట్ చేస్తే గైస్ మేము ఆలోచిస్తాము. మీకు ఖచ్చితంగా అయితే ఆలోచించి అయితే చేస్తాం గైస్. ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే మేము చేస్తాం గైస్. అంతే, లో బడ్జెట్లో గైస్. మళ్ళీ బిర్యానీ తినండి కాదు, మామూలుగా మేము చేసేది వాటిల్లోనే మీరు కామెంట్లు చేస్తే ఇంకా దానికి తగ్గట్టు గైస్ మేము కానీ చూస్తాం అనమాట. మీరు కామెంట్లు చేయండి, ఖచ్చితంగా అయితే చేస్తాం గైస్. మొత్తానికి గైస్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైస్. మర్చిపోకుండా వీడియోని వెంటనే లైక్ చేసేయండి గైస్. కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గైస్. ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్, నిజంగానే చేస్తాం గైస్. ఏరామండి అప్పటి వరకు టేక్ కేర్ గైస్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైస్.